న్యాచురల్ స్టార్ నాని ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి హెవీ స్టార్డమ్ సంపాదించుకున్నారు. 'దసరా', 'సరిపోద శనివారం', 'హిట్ 3' సినిమాలతో ఈజీగా 100 కోట్ల హీరోగా ఎదిగారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాచురాలిటీకి దగ్గరగా ఉండే మూవీస్‌లలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఈ మధ్యన కొంచెం ట్రెండ్ మార్చారు. ఎక్కువగా మాస్ హీరోగా నటిస్తున్నారు. మాస్ మూవీస్‌లలో నటించిన టైర్ 1లోకి ఎంటర్ కాలేకపోతున్నారు. టైర్ 2 ఈ హీరోలకు గట్టి పోటీనిస్తూ టాప్‌లో ఉన్నారు. 'ప్రభాస్', 'పవన్ కళ్యాణ్', 'మహేష్ బాబు', 'అల్లు అర్జున్', 'జూనియర్ ఎన్టీఆర్'ల సరసన చేరాలని చూస్తున్నా వర్కౌట్ కావడం లేదు. అలా మొదలైంది, 'పిల్ల జమీందార్' లాంటి సక్సెస్‌ల తర్వాత ఈజీగా టైర్ 1 హీరో అవుతారని అందరూ అంచనా వేసినా ఫలితం దక్కలేదు. 'ఢీ', 'రాధాగోపాలం', 'అల్లరి బుల్లోడు' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసి అనుకోకుండా హీరోగా ఎదిగిన నాని ఎలాంటి సక్సెస్‌లు అందుకున్నారు? టైర్ 2లోనే ఉండిపోవడానికి కారణాలేంటి? నాని టైర్ 1 హీరో అవుతాడా? లేదా? అనే టాపిక్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. 'అష్టాచెమ్మా' ఈ మూవీలో హీరోగా నటించారు నాని. ఇందులో అద్భుత నటన కనబర్చారు. నానికి మొదటి మూవీ ఇదే. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. ఆ వెంటనే 'రైడ్', 'స్నేహితుడు' మూవీస్‌లలో నటించారు. ఈ 2 సినిమాలు అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాకపోయినా నానికి వరుసగా అవకాశాలు రావడానికి హెల్ప్ చేశాయి. 'భీమిలి' 'కబడ్డీ జట్టు' ఫ్లాప్ అయినా కానీ నానికి ప్రశంసలు దక్కాయి. ఎందుకంటే అంతలా జీవించారు. క్లైమాక్స్ అయితే కంట్లో నుంచి నీళ్లు తెప్పించింది. అలా మొదలైందితో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. నాని కెరీర్‌లో అలా మొదలైందికి సెపరేట్ స్థానం ఉంటుంది. 'పిల్ల జమీందార్'తో సైలెంట్ హిట్‌ను అందుకున్నారు. 2012లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి నానికి ఛాన్స్ దొరికింది. నాని రోల్ చిన్నదే అయినప్పటికీ వరుస అవకాశాలు వచ్చాయి. 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'పైసా', 'జెండాపై కపిరాజు' మూవీస్‌లో నటించినా ఫలితం దక్కలేదు. ఫ్లాప్స్‌గా నిలిచాయి. 'జెండాపై కపిరాజు', 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 'జెండాపై కపిరాజు'లో డ్యూయల్ రోల్‌లో నటించడం విశేషం. 'ఎవడే సుబ్రహ్మణ్యం' మూవీ పర్వాలేదనిపించినా కానీ ప్రశంసలు దక్కించుకోవడం మరో విశేషం. 'ఎవడే సుబ్రహ్మణ్యం'తో కలుపుకొని వరుసగా 8 హిట్లు అందుకున్న హీరోగా చరిత్రలో నిలిచారు నాని. 'భలే భలే మొగాడివోయ్' మూవీలో మతిమరుపు పాత్రలో, 'కృష్ణగాడి వీరప్రేమ గాథ'లో భయస్థుడిగా, 'జెంటిల్‌మ్యాన్'లో లవర్‌గా డిఫరెంట్ రోల్‌లో, 'మజ్ను', 'నేను లోకల్', 'నిన్ను కోరి' మూవీస్‌లలో ప్యూర్ లవర్ బాయ్‌గా, 'ఎంసీఏ' మూవీలో అటు లవర్‌గా, ఇటు కమర్షియల్ హీరోగా నటించి 2015 నుంచి 2017 వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు నాని. 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాసు' మూవీస్‌లో కొత్తదనంతో కూడిన యాక్టింగ్ కనబర్చినా ఫలితం దక్కలేదు. 'గ్యాంగ్ లీడర్'తో కమ్‌బ్యాక్ అయితే ఇచ్చారు. 'వి' మూవీ నానికి 25వ చిత్రం. ఎక్స్‌పెరిమెంటల్‌గా ఉన్నా కానీ బోల్తా పడింది. 2021లో 'టక్ జగదీష్', 'శ్యామ్ సింగరాయ్' మూవీస్‌లో నటించారు. 'శ్యామ్ సింగరాయ్' ప్రశంసలు దక్కించుకున్న డిజాస్టర్ అయింది. 'టక్ జగదీష్' కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. 'అంటే సుందరానికి' పాజిటివ్ టాక్ వచ్చినా ఫలితం అయితే దక్కలేదు. ఇక 'దసరా' మూవీలో అల్టిమేట్ యాక్టింగ్ కనబర్చి మొదటిసారి 100 కోట్ల క్లబ్‌లో చేరారు. ఆ వెంటనే 'హాయ్ నాన్న'తో డీసెంట్ హిట్‌ను అందుకున్నారు. 'సరిపోద శనివారం' కూడా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన హిట్ 'థర్డ్ కేస్' మూవీ హౌస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని 100 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. ఇందులో అర్జున్ సర్కార్ పాత్రలో వీర లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు నాని. ఈయన కెరీర్‌లో అతి తక్కువ రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిన మూవీగా 'హిట్ 3' నిలిచింది. దీని తర్వాత 'ప్యారడైజ్' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలే కాకుండా మధ్య మధ్యలో నిర్మాతగా వ్యవహరించారు. 'ఎటో వెళ్ళిపోయింది మనసు' మూవీలో నటనకు గాను ఓ నంది అవార్డ్ అందుకున్నారు. దీంతో పాటు నాని మరెన్నో అవార్డులు, రివార్డులు అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది నాని సినీ కెరీర్. ఇక నాని టైర్ 2లో ఉండిపోవడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. నాని 'ఈగ'తో బ్లాక్ బస్టర్ సాధించాక కమర్షియల్ మూవీస్‌లో నటించలేదు. చాలా గ్యాప్ తర్వాత 'ఎంసీఏ' మూవీలో మాస్ సీన్స్ మాత్రమే కనిపించాయి. 'కృష్ణగాడి వీరప్రేమ గాథ'లో మాస్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ నాని పాత్రను కమర్షియల్‌గా డిజైన్ చేయలేదు దర్శకుడు. ఇలాంటి మూవీస్ చాలానే ఉన్నాయి. నాని నటించిన పక్కా కమర్షియల్ మూవీస్ ఏవైనా ఉన్నాయా అంటే అవి 'దసరా', 'సరిపోద శనివారం', 'హిట్ 3' సినిమాలు. ఈ 3 సినిమాలే పక్కా మాస్ మసాలా మూవీస్. 2013, 2014 సమయంలో కమర్షియల్ సినిమాలో నటించి అవి సక్సెస్ అయ్యి ఉంటే ఇప్పుడు 500 కోట్ల హీరో అయ్యేవారు. మాస్ ఆడియన్స్ కంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి ఈయన సినిమాలు. ఏ క్లాస్ ఆడియన్స్‌తోనే థియేటర్‌లు ఫుల్‌గా రన్ అయ్యేవి. బీసీ సెంటర్స్ ఫుల్‌గా రన్ అయ్యుంటే నానికి మరింత స్టార్డమ్ పెరిగేది. నాని టైటిల్‌లో ఉండిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. 'ప్యారడైజ్' మూవీలో కమర్షియల్ హీరోగా నటిస్తున్నారు నాని.
ఇక 'నాని' నుంచి ఎక్కువగా మాస్ మూవీసే రాబోతున్నాయి. ఇక ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమాలు రావడం కష్టమే. 'మహేష్ బాబు', 'పవన్ కళ్యాణ్', 'అల్లు అర్జున్', 'జూనియర్ ఎన్టీఆర్' లాంటి చాలామంది టాప్ హీరోలు లవ్ స్టోరీ మూవీస్‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. 3, 4 సినిమాలు నటించాక మాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'మహేష్ బాబు' గారిని తీసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్‌లో 'మురారితో' గుర్తింపు వచ్చాక 'ఒక్కడు'తో రూట్ మార్చారు. అందుకే అటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో, ఇటు బీసీ సెంటర్స్‌లో ఈజీగా ఈయన సినిమాలు హౌస్‌ఫుల్‌గా రన్ అవుతాయి. మన స్టార్స్ అందరూ ఇలాగే చేశారు. ఒకవేళ 'నాని' కూడా ఇలా చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ వచ్చేది. ఇప్పుడైనా కమర్షియల్ సినిమాలు చేసి పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తే టైర్ 1 హీరో కావడానికి అవకాశాలు చాలానే ఉన్నాయి. 'నాని' సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ చాలామందే ఉన్నారు. 'నానికి' అక్కడక్కడ ఫ్లాప్స్ వచ్చినా కానీ కథలను సెలెక్ట్ చేసుకోవడంలో ఎక్కడ తడబడలేదు. తన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ కథలలో మాత్రమే నటించి నేచురల్ స్టార్‌గా గుర్తింపు పొందారు. 'త్రివిక్రమ్ శ్రీనివాస్', 'సుకుమార్', 'శ్రీను వైట్ల', 'వివి వినాయక్', 'బోయపాటి శ్రీను' లాంటి టాప్ డైరెక్టర్స్ మూవీస్‌లలో నటించిన టాప్ క్లాస్ హీరో అయ్యేవారు. చిన్న డైరెక్టర్స్‌కు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ హిట్స్ అందుకున్నారు 'నాని'. టైర్ 1 హీరో అవ్వాలంటే మాస్ డైరెక్టర్స్ మూవీస్‌లలో నటించాల్సిందే. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఏ డైరెక్టర్ మూవీలో నటించినా కథ బాగుంటే సక్సెస్ సాధిస్తుంది. లేకపోతే అంతే సంగతి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తప్పిస్తే ఏ టాప్ డైరెక్టర్ మూవీలో ఛాన్స్ రాలేదు 'నానికి'. చిరంజీవి, రవితేజల ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి 'నాని' అడుగుపెట్టి సెన్సేషన్ అయితే క్రియేట్ చేశారు. ఇన్నేళ్ల ఈయన సినీ కెరీర్‌లో డౌన్‌ఫాల్ ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంటూ తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సృష్టించుకున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. 'నాని' మూవీస్‌లో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి.